జాతర ఎపిసోడ్లో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయిలో పండాయి. ఇదే జాతర ఎపిసోడ్లో శ్రీవల్లి పాత్ర కూడా కీలకం అయ్యింది. ఆ తర్వాత 2,000 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్ర, దేశం సరిహద్దుల్ని దాటించే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో చాలా వరకు కుటుంబ చుట్టూనే సన్నివేశాలు సాగాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే అప్పటిదాకా సాగిన కథ నుంచి పూర్తిగా బయటకొచ్చినట్లుగా అనిపిస్తాయి. కథలోని అసలైన డ్రామా కట్ అయినట్టు అనిపించిన పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే పోరాట ఘట్టం, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కుదిరింది. ఫస్ట్ హాఫ్లో ఫీలింగ్ పాట మాస్తో విజిల్ వేయిస్తే, సెకండ్ హాఫ్లో సుసేకి కిసిక్ పాటలు ఆ ఎనర్జీని మరో స్థాయికి తీసుకెళ్తాయి. మరి సినిమాలో మైనస్లేవీ లేవా అంటే 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో సాగతీత కూడా ఎక్కువే. ఆరంభంలో వచ్చే ఫైట్స్కి కథకి సంబంధం ఏమీ ఉండదు. ద్వితీయార్ధంలో షెకావత్కి పుష్ప ఓ బాక్స్లో పువ్వు పంపించడం, సంభాషణలు పలికే విధానంలో కాస్త స్పష్టత కరువైంది. తొలి చిత్రం తరహాలోనే ఇందులోనూ బలమైన విలనిజం కనిపించడం లేదు. షెకావత్ పాత్రని పరిచయం చేయడంలో ఉన్నంత బిల్డప్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో లేదు. విలన్ పాత్ర కాస్త బలంగా ఉన్నప్పుడే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. పుష్ప పాత్ర బలం ముందు షెకావత్ తేలిపోయాడు. ఓ ఆసక్తికర మలుపుతో పుష్ప 3కు బాటలు వేశాడు. అల్లు అర్జున్ పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు.